నమస్తే వెల్కమ్ టు 9 టీవీ న్యూస్ ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం నేడు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు కవిత పుట్టపర్తి సాయిబాబా చనిపోయినప్పుడు డబ్బు మూటలు సర్దుకున్న వ్యక్తి రఘువీరారెడ్డి ఏపీ మంత్రి పెద్దిరెడ్డి హైదరాబాద్ లో భారత్ కువైట్ ఫిఫా క్వాలిఫైర్ మ్యాచ్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని 23వ వార్డు నెల్లూరు పాలెంలో ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి విజయీభవ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత వార్డు పరిధిలోని నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే మేకపాటి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. ఇక వార్డు పరిధిలోని ఎమ్మెల్యే మేకపాటి పర్యటిస్తూ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయనే అంశాలను గురించి ఎమ్మెల్యే మేకపాటి స్థానికులను అడిగి తెలుసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధిని గుర్తించి ప్రజలు ఓటు వేయాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం 175కు 175 స్థానాల్లో విజయం అందించాలని కోరారు. విజయభావ కార్యక్రమానికి మళ్ళీ రాజధాని గురించి మాట్లాడు. మన చంద్రబాబు గారేమో అమరావతిలో దాదాపు 5 లక్షల కోట్లు ఓన్లీ ఒక రోడ్లు రైళ్లు కట్టడానికి బడ్జెట్ పెట్టారు. కానీ మన ముఖ్యమంత్రి మాత్రం ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలో ఒక రాజధాని తయారు చేస్తారు. ఆ రాజధాని ఏంటంటే మీ సచివాలయాలు, మీ ఆర్బీకేలు. చంద్రబాబు గారు ఏమన్నారు, మీ అందరికీ ఏమన్నా నిధులు రావాలన్నా కానీ ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా చేరాలన్నా కానీ ఒక జన్మభూమి కమిటీ తయారు చేశారు. ఆ జన్మభూమి కమిటీ ద్వారా మీ అందరికీ అందేటట్టు చేశారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ పెట్టి ₹1 లంచం లేకుండా మీ అందరికీ అందేటట్టు చేశారు. మీ ఓటేస్తే జన్మభూమి కమిటీ ఓటేస్తారా, లేకపోతే వాలంటీర్ పెట్టడానికి ఓటేస్తారా? మేలు జరుగుంటే మాత్రం మీరందరూ సైనికులుగా తయారై ప్రతి ఇంట్లో ప్రచారం చేసి ప్రతి వీధిలో ప్రచారం చేసి మళ్ళీ మీ భవిష్యత్తుకి మన ముఖ్యమంత్రి అవసరం అని చెప్పేసి గట్టిగా పోట్లాడి ఆయన ఏమి కోరుకున్నారు 175 స్థానాలకి 175 స్థానాలు మనం కానుకగా అయ్యారని చెప్పేసి మీ అందరికీ తెలియపడుతుంది. రాష్ట్రంలో మంది టాప్ 10 ఉంటామని చెప్పేసి, అది టాప్ 10 ఉండాలంటే నెల్లూరు పాలెం లాస్ట్ ఇయర్ కన్నా 400 మెజారిటీ ఇస్తుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. జై జగన్, ఇంకొకసారి జై జగన్. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం తురుకపల్లి గ్రామంలో జనజాతరగా కొనసాగుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి యువ చైతన్య బస్సు యాత్ర అక్క చెల్లెమ్మల ఆప్యాయతలతో ప్రజలతో ప్రేమాభిమానాలతో ఉత్సాహంగా దిగ్విజయంగా సాగింది. ఇక టీడీపీ నాయకులు కె అశ్వర్ధన్ రెడ్డి, పి ఆదిరెడ్డి, కె సంజీవరెడ్డి, కె చెన్నకేశవరెడ్డి, పి నారాయణ, పి శ్రీనివాసులు, పి నాగార్జున, పి శ్రీనివాసులు రెడ్డి, ఎస్ అమర్నాథ్ రెడ్డి, పి నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఇక ఉదయం కొట్టాలపల్లి, కమ్మవారిపల్లె, గార్లదిన్నె, కొండాపురం, చెర్లోపల్లి, తుర్కపల్లి గ్రామాలలో స్వాగతం పలికారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ప్రజల సమస్యలు వింటూ రాబోవు మన ప్రభుత్వం అందరికీ అండగా నిలుస్తుందని జేసీ ప్రభాకర్ రెడ్డి భరోసా కల్పించారు. ఇక గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఇచ్చే పథకాలను వివరించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోని భాగంగా నర్సారావుపేట మండలంలోని జొన్నలగడ్డ గ్రామంలో బ్రహ్మరథం పలికిన గ్రామ ప్రజలు. ఇక జొన్నలగడ్డ గ్రామంలోని సంక్షేమ అభివృద్ధి ద్వారా 28.26 కోట్ల రూపాయలతో అభివృద్ధి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి ద్వారా 28.26 కోట్లు
రూపాయలు అందజేశామని, ప్రతి గ్రామంలో ఈ రోజు రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయ గ్రామంలో పాఠశాలలో నలుమూలల మార్పులు తీసుకొచ్చి మౌలిక వసతులు కల్పించడం కళ్ళెదుటే కనిపిస్తుందన్నారు. ఇదివరకు ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామంలో చేస్తున్నారని చెప్పారు. అయినా ప్రతిపక్షాలకు ఇవేవి కనిపించినట్టుగా సంక్షేమం ఒకటైనా అభివృద్ధి చేయరా అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. మన కళ్ళెదుట అభివృద్ధి కనిపిస్తూ ఉంటే ఇంకా అభివృద్ధి జరగలేదని చెప్పడం ఎంతవరకు సరైనదో ప్రజలు ఆలోచించాలన్నారు. ఈరోజు జొన్నలగడ్డ గ్రామంలో సాంబశివ కాలనీ నుంచి గడప గడపకి వైఎస్ఆర్ ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ గ్రామం అంతా కూడా ఈరోజు రేపు 2 రోజుల్లో పూర్తి చేయడానికి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఈ గ్రామంలో దాదాపు 28,26,00,00,000 రూపాయలు ఇటు సంక్షేమం అటు అభివృద్ధి 2 కార్యక్రమాలు కూడా చేయటం. 25 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు పెడితే దాదాపు 3,10,00,000 రూపాయల వ్యయంతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు సచివాలయం బిల్డింగ్ కానీ అట్లానే విలేజ్ హెల్త్ క్లినిక్ కానీ ఈ 2 కూడా పూర్తి చేసి ఆల్రెడీ ప్రారంభించుకోవడం జరిగింది. అలానే ఈ గ్రామానికి సంబంధించి మనం మరి పెద్ద ఎత్తున ఈరోజు ఎలక్ట్రికల్ పోల్స్ అన్ని కూడా మార్చే కార్యక్రమం కూడా పెట్టాం. ఈరోజు మంచినీళ్ళ పైప్ లైన్కి దాదాపు 76 లక్షల రూపాయలు కేటాయించే కార్యక్రమం చేశాం జలజీవన్ మిషన్ కింద. అదేవిధంగా ఈరోజు ఈ గ్రామంలో ఒక్కసారి ఆలోచిస్తే సచివాలయం, హెల్త్ క్లినిక్, నాడు నేడు కింద హై స్కూల్, ఈ హై స్కూల్ని ఎలిమెంటరీ స్కూల్ని అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. నాడు నేడు కింద 2 ఫేజుల్లో కూడా కలిపి 41 లక్షల రూపాయలు మొదటి ఫేజు, అట్లానే 26 లక్షలు రెండో ఫేజ్. 2 స్కూల్స్ను కూడా ఈరోజు దాదాపు 67 లక్షలు పెట్టి పాఠశాలను బాగు చేసే కార్యక్రమం చేశాం. అట్లానే ఈ కాలనీలో దాదాపు 50 లక్షల రూపాయలు పెట్టి రోడ్లు, డ్రైన్స్ అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ కాలనీ గతంలో వచ్చాం, చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉండేది. ఈరోజు సిమెంట్ రోడ్లు వేసిన తర్వాత, డ్రైన్స్ నిర్మాణం చేసిన తర్వాత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అట్లానే ఇక్కడ మంచినీళ్ళు వస్తులేమని ఏర్పాటు చేస్తున్నారు. జలజీవన్ మిషన్ కింద 36 లక్షల రూపాయలు ఈ గ్రామానికి, ఈ కాలనీకి ఏర్పాటు చేయించి ఈ కాలనీ కంప్లీట్గా మంచినీళ్ళు కూడా అందించే పనులు కూడా ప్రారంభమయ్యాయి. మంచినీళ్ళు కూడా అందించే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా మేమందరం కూడా వెళ్తున్నాం. అటు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలాగా చూసుకుంటాం. ఖచ్చితంగా ఈ గ్రామంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి కుటుంబం కూడా ఈరోజు లబ్ధి చేకూరింది. 86% కుటుంబాలు, 100కి 86 కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తరపు నుంచి లబ్ధి చేకూరింది. ఈరోజు ఒకటే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రభుత్వం వల్ల లబ్ధి చెందిన వాళ్లే మాకు ఓటేయండి అని ధైర్యంగా, ధైర్యంతో చెప్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర చరిత్రలో మీరు చూసుకోండి, ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ధైర్యంగా ఎన్నికల ముందుకొచ్చి మీకు లబ్ధి చేకూరితేనే ఓటేయండి అన్న ముఖ్యమంత్రి గతంలో ఎవ్వరూ కూడా లేదు. కాబట్టి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇంత గొప్పగా చరిత్రలో ఎవరు కూడా మాట్లాడిన విధంగా మాట్లాడిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన మాట ప్రకారం 99% హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆసరా కానీ, చేయూత కానీ, అదేవిధంగా అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఈ విధంగా పథకాలన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి కూడా చేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ ముఖం పెట్టుకొని వస్తావు నువ్వు మళ్ళీ ఎన్నికలకు వస్తావు. ఒకవైపు పవన్ కళ్యాణ్ కావాలి, ఇటువైపు బీజేపీ కావాలి, ముగ్గురు కలిపి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి ఈరోజు వస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడికి మైండ్ బ్లాక్ అయింది. ఒక జనసేన కలుపుకొని మేమిద్దరం కలిసి వస్తే సరిపోద్ది అనుకున్నాడు. మీ ఇద్దరు సరిపోరు, మళ్ళీ బీజేపీ కూడా రావాలి, బీజేపీ లేకపోతే మాకు ఓట్లు పడవు, ఎలక్షన్ కూడా చేసుకోలేమని చెప్పి భయంతో ఈరోజు బీజేపీ అమిత్ షా కాళ్ళ మీద పడి ఈరోజు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకునే పరిస్థితికి వచ్చాడంటే చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో ఉన్నాడో, ఎంత దిగజారిపోయి ఉన్నాడో ఒక్కసారి చూసుకోవాలి. ఇవన్నీ ఏముంది, ఈ పథకాలన్నీ చేశాం. రేపు మేనిఫెస్టో విడుదలైన తర్వాత ఇంకా ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల విపరీతమైన అభిమానం పెరుగుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీట్లు ఇవ్వలేక ఈ పొత్తులతో కొట్టుమిట్టాడి ముగ్గురు కూడా కొట్టుకొని ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలవటం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా ఎందుకంటే ప్రజలు చంద్రబాబు నాయుడు ఏ
మాట అయితే ఎన్నికల ముందు చెప్పాడో ఆ మాట మీద నిలబడ్డాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చేవి. కాబట్టి ఇద్దరిని కూడా పోల్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు రేపు మేనిఫెస్టో ప్రకటిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది చంద్రబాబు నాయుడు. కాగజ్ నగర్ తహసీల్దార్ దార్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా మరియు తహసీల్దార్ కార్యాలయం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకా నిర్వహించడం జరిగింది. సిఐటియు జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయింది. అయినా రైతాంగ కార్యవర్గం, కార్మిక వర్గం ప్రజల సమస్యలను పరిష్కరించలేదు. ఇక భారత్ వెలిగిపోతుంది. అచ్చాదీన్ ఆయేగా, విశ్వగురు, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి మోసపూరిత నినాదాలిచ్చినా ఏమీ ఒరగలేదని, బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, నేడు ఉద్యోగ కల్పన పడిపోయింది. ఇక నిరుద్యోగం గత 50 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. శ్రామికుల నిజ వేతనాలు 20% తగ్గిపోయాయి. ప్రపంచంలోని 125 దేశాల్లో ఆకలితో భారత్ 111వ స్థానంలో ఉంది. ఇక ఉద్యోగాలు అందుబాటులో లేనందున స్వయం ఉపాధిలో సరైన వేతనం లేని కార్మిక కుటుంబాలు పెరుగుతున్నాయి. మోడీ విధానాల వల్ల మధ్యతరగతి ప్రజల జీవితాలు అతలాకుతలం బతుకులుగా మారాయని ఆరోపించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో శ్రీ తిరుమల స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు మాఘమాసంలో వచ్చే రథసప్తమికి తిరుమల స్వామి వేడుక బ్రహ్మోత్సవాలు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతారావు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు శ్రీ తిరుమలనాథ స్వామి గోదాలక్ష్మి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు ఉదయం నుండే పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక సాయంత్రం బండ్ల ఊరేగింపుతో స్వామివారి కళ్యాణం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు మాట్లాడుతూ స్వామి కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు, అధికారులకు, పాలక వర్గానికి రథసప్తమి శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల స్వామి దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అలాగే చెల్మడ తిరుమల దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు శాల్వాతో సన్మానించి అభినందించారు. అత్యంత క్షేత్ర మహత్యం ఉన్నటువంటిది కళ్యాణాద్భుత కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. భక్తుల కొంగు బంగారమైనటువంటి శ్రీ చెల్మెడ వెంకటేశ్వర స్వామి, తిరుమలాయపట్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవాలలో ఈ రోజు కళ్యాణోత్సవం అంటే అంగరంగ జరుగుతున్నది. భక్తులు కోరిన కోరికలన్నీ తీర్చేటువంటి ఆ స్వామివారికి కన్యాదానం చేయడానికి ఒక గొప్పైనటువంటి అవకాశాన్ని ఇక్కడ ఆలయ కమిటీ వారు కల్పిస్తున్నారు. అబ్బాయిలు ఉన్నటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే కన్యాదానం చేస్తారు. దశాపరేషాం దశాపూర్వేషాం ధ్వంసానాం నరకాదుత్తినే అంటూ అటు అమ్మవారి వైపు ఇటు తండ్రి వారి వైపు 10 తరాలు కూడా నరకం నుంచి ఉత్తీర్ణమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశము కన్యాదానం. అటువంటి ఫలితాన్ని ఇక్కడ ఆలయ కమిటీ వారు కల్పిస్తున్నారు. ఇక కొద్ది క్షణాల్లో మనకు కళ్యాణోత్సవం జరుగుతుంది. అలా వైకుంఠం నుండి స్వామివారు భక్తులను కోరికలు తీర్చడానికని మన తిరుమల విచ్చేసి తిరుమల ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా పాంచరాత్రి ఆగమ శాస్త్ర ప్రకారంగా వేదోక్తంగా మన తిరుమల పండుగలో కార్యక్రమాలు జరగడం మన యొక్క అదృష్టం. కేంద్ర బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ దేశవ్యాప్తంగా జరిగిన గ్రామీణ బంద్, కార్మికుల సమ్మె సందర్భంగా ఖమ్మం జిల్లాలోని అఖిలపక్ష రాజకీయ పార్టీలు, జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ మరియు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. ఇక బంద్ కార్మికుల సమ్మె సందర్భంగా పాత బస్టాండ్ వద్ద కార్మిక సంఘాల జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు, గాదె లక్ష్మీనారాయణ, తుమ్మ విష్ణువర్ధన్, పుల్లయ్య, ఐ వెంకన్నల అధ్యక్షతను ఏర్పాటు చేసిన సభలో సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు ఎం సాయిబాబు, పోతినేని సుదర్శన్ రావు, బాగం హేమంతరావు, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇక అధికారానికి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయింది. ధరలు నియంత్రిస్తామని వాగ్దానం చేసిన బీజేపీ ప్రభుత్వం హయాంలోనే ధరలు కనివిని ఎరగని రీతిలో 30 నుండి 56% వరకు పెరిగాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, సహజ వనరుల కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేస్తుందని ధ్వజమెత్తారు. వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా
భారతదేశంలోని అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఏకమై బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు బంద్ పిలుపుకోవడం జరిగింది. ఆ బంద్లో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు మరియు పట్టణంతో సహా ఇవాళ బంద్ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ బంద్లో మేమందరం కూడా పాల్గొన్నాం. అసలు ప్రత్యేకించి మోడీ గారికి రాముడా ప్రజల ఎవరు కావాలనేటటువంటిది, రాముడు కావాలని చెప్పి ఇవాళ అయోధ్యలో రామ మందిరం కట్టామని చెప్పి ప్రజలందరినీ కూడా ఒక రామాలయం ఉంది చాలు అనేటటువంటి ఒక ఆలోచనతోనే, దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మాట వినపడతా ఉంది. ఈవెన్ భారతదేశంలో 370 సీట్లు గెలుస్తానని చెప్పి మాట చెప్తా ఉన్నాడు. నిజంగా మోడీకి ఒక సవాల్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఖమ్మం బస్టాండ్ నుంచి 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తా ఉన్నారు. 12 గంటల పని విధానం ప్రవేశపెడతా ఉన్నారు. చేసే పనికి గిట్టుబాటు ధర కల్పించకుండా చేస్తున్నారు. పంటలు పండించినటువంటి రైతులకి గిట్టుబాటు ధర లేకుండా చేస్తా ఉన్నారు. చేసిన కష్టానికి ప్రతిఫలం కార్మికుడికి అందకుండా ఉన్నది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భారత జాతీయ ఐఎన్టీసీ అధ్యక్షుడుగా ఉన్న జి సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని కార్మిక సంఘాలు, జాతీయ కార్మిక సంఘాలు 14 సంఘాలు కలిసి ఇవాళ దేశవ్యాప్తంగా పిలిపివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, ఖమ్మం నగర వ్యాప్తంగా కూడా ఈ మరియు ఐఎన్టీసీ ఆల్ ట్రేడ్ యూనియన్స్ కలిపి మాకు రైతులకి, మాకు పండిన పంటకి సరైన గిట్టుబాటు ధర లేదు, దానికి ధర కల్పించాలి, మేము కూడా ఒక 3 పూట్ల తినాలి కదా అని చెప్పి వాళ్ళు నిర్లక్ష్యంగా మామూలుగా వాళ్ళు ధర్నా చేస్తున్నారు ఢిల్లీలో. వాళ్ళకి ఏం చేశారు ప్రభుత్వం, వాళ్ళ పోలీసులు ఏం చేశారు, వాళ్ళ బలగాలు వాళ్ళని నిర్లక్ష్యంగా చేసే వాళ్ళ ధర్నాని వాళ్ళపై లాఠీ చార్జ్ చేసి వాళ్ళపై గ్యాస్ పొగబెట్టి వాళ్ళని చేసి దుర్మార్గంగా వాళ్ళు చేసినందుకు ఇది అరికట్టాలి. ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా పండించినటువంటి పంటకు గిట్టుబాటు మద్దతు ధర చట్టాలు చేయాలని అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు మొత్తం కూడా కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, ఈ మధ్య కాలంలో ఏర్పాటు చేసినటువంటి 4 లేబర్ కోడ్ల చట్టాన్ని రద్దు చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్లతో దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇలా దేశంలో అనేక మంది మేధావుల్ని ఇలా ప్రజల తరపున, రైతుల తరపున, కార్మికుల తరపున మాట్లాడుతున్నటువంటి అనేక మందిని ఇలా జైళ్లలో నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సూర్యప్రభ వాహనంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అధిరోహణుడై భక్తులను కటాక్షించారు. రథసప్తమి పురస్కరించుకొని తిరుమల వీధుల్లో విహరిస్తూ శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. అశేష సంఖ్యలో భక్తులు తిరువీధుల్లో చేరుకొని గోవిందుడికి మంగళహారతులు పలికారు. రథసప్తమి వేడుకల్లో ప్రథమ వాహనంగా సూర్యనారాయణుడు సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.